ది కంప్లీట్ పొలిటికల్ అనలిటికల్ కౌన్సిల్. ఈ వీడియోలో మనం ఈ రోజు అన్ని దినపత్రికల్లో వచ్చిన ఒక వార్త. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 15వ తారీఖున దావోస్ లో, అంటే స్విట్జర్లాండ్ దావోస్ లో జరిగే ఎకనామిక్ సమ్మిట్, ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం తరఫున హాజరు కాబోతున్నారు. గత ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు కూడా ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. ఈ సమ్మిట్ లో పాల్గొనడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచం నలుమూలల నుంచి అక్కడికి వచ్చే వ్యాపారవేత్తలు, రకరకాలైనటువంటి బిజినెస్ పీపుల్ ని కలిసి తెలంగాణలో ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు, తెలంగాణ ప్రభుత్వ విధానాలు వారికి వివరించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడం అనేది, ప్రతి రాష్ట్రం తరఫున వెళ్తారు, ఈ రాష్ట్రం నుంచి కూడా వెళ్తారు. ఇది ఒక మంచి పరిణామం రాష్ట్ర అభివృద్ధి కోసం. తద్వారా కొన్ని కొత్త కంపెనీలు వస్తే ఉద్యోగాలు పెరుగుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, తద్వారా రాష్ట్ర అభివృద్ధి పరిగెడుతుంది అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడి వరకు అయితే ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ ఇందులోనే నిన్న ప్రభుత్వం విడుదల చేసిన జీవోని మనం కనుక పరిశీలిస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. అదేవిధంగా ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు వెళ్తున్నారు. అదేవిధంగా సీఎంఓ అధికారులు, వీరందరూ ఏఎంతో పాటు వెళ్లడం అనేది అది సహజం, అధికారులు కూడా ఉండాలి కాబట్టి. అయితే ఇక్కడే ఒక విచిత్రమైన పరిస్థితి ఆ జీవోలో కనిపించింది మనకు. అదేంటయా అంటే, రేవంత్ రెడ్డి గారి పర్యటనలో ఉదయసింహ అనే వ్యక్తి తన వ్యక్తిగత కార్యదర్శిగాను, అదేవిధంగా మీడియా సలహాదారుగా ఒక జర్నలిస్ట్ హర్రి శ్రీరామ్ అనే జర్నలిస్టు, వీరిద్దరు కూడా సీఎం గారితో దావోస్ కు వెళ్తున్న అటువంటి ఇష్యూ చేసిన జీవోలో వీరిద్దరి పేర్లు కూడా ఉన్నాయి. అభ్యంతరకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఉదయసింహ అనే వ్యక్తి ఎవరో కాదు, గతంలో రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు కేసులో దొరికినప్పుడు రేవంత్ రెడ్డి గారితో పాటు డబ్బు సంచి తీసుకెళ్లి అక్కడ టేబుల్ మీద పెట్టి వీడియోలో మనందరికీ కనిపించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత అరెస్ట్ కావడము, తదనంతరం జరిగిన పరిణామాలు మీ అందరికీ తెలుసు. అయితే ఒక ముఖ్యమంత్రి అధికారిక పర్యటన, అది విదేశీ పర్యటనలో ఈ వ్యక్తిని తీసుకెళ్లిపోవడం వల్ల, అదేవిధంగా ఇంకొక వ్యక్తి హర్రి శ్రీరామ్ అని జర్నలిస్ట్, ఇతను ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. మరి ముఖ్యమంత్రి గారికి తెలంగాణలో ఏ జర్నలిస్టు కనిపించలేదా? అంత శక్తి సామర్థ్యాలు ఉన్న జర్నలిస్టులు అసలు తెలంగాణలో లేరని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారా? మనకైతే తెలియదు. కానీ ఇలాంటి వ్యక్తులను విదేశీ పర్యటనలకు ముఖ్యమంత్రి గారు అధికారికంగా తీసుకెళ్లడము, అదే వారి వ్యక్తిగత పర్యటనలో వెళ్తే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఇది ప్రజల సొమ్ముతో వెళ్తున్నటువంటి పర్యటన. ఇలాంటి ప్రజల సొమ్ముతో వెళ్తున్నటువంటి కార్యక్రమంలో ఇలాంటి వ్యక్తులను తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది అనేది ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అదేవిధంగా మంత్రులు ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆలోచించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయి, ఈ కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది, వీటిని ప్రతిపక్షాలు ఎలా సవాల్ చేస్తాయి అనేటువంటి ఎన్నో సమస్యలు ఇలాంటి వ్యక్తులను తీసుకెళ్లడం ద్వారా తమకు తాము కోరి తెచ్చుకునేవే అనేది మన అభిప్రాయం. అయితే ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ పర్యటనలో అతి కీలకమైనటువంటి వ్యక్తి ఐటీ శాఖ మంత్రి లేకపోవడం అనేది ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి అంశమే. ఎందుకంటే అక్కడికి వచ్చేదంతా ఐటీ కంపెనీలు, ఇండస్ట్రియలిస్టులు వస్తారు. సో ముఖ్యమంత్రితో పాటు ఐటీ మంత్రి వెళ్లడం అనేది తప్పనిసరి కాకుండా కానీ అది ఒక ఆనవాయితీ. దాన్ని కొనసాగించడం అనేది ప్రజలకు ఒక మంచి సంకేతం ఇచ్చినట్టుగానే ఉంటుంది. కానీ మరి ఎందుకు ఐటీ శాఖ మంత్రి గారు లేరు ఈ పర్యటనలో? అదే విధంగా ఒక కేసులో దొరికినటువంటి వ్యక్తిని వ్యక్తిగత సహాయకునిగా తీసుకెళ్లడం, అదేవిధంగా పక్క రాష్ట్ర వ్యక్తిని మీడియా సలహాదారుగా తీసుకెళ్లడం అనేది ఏ రకంగా కూడా ఇది తెలంగాణ ప్రజలు జీర్ణించుకోలేని అంశము. దీనిపై ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేసి తమ తప్పును దిద్దుకుంటే అది కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికే మంచి జరుగుతుందని మన అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లీడ్ ఫ్యాక్ట్.